మనతో ఉన్నారు నాగేశ్వర్ గారు. నమస్తే సార్. ఇవాళ దేశవ్యాప్తంగా తుది దశ ఎన్నికలు 57 స్థానాల్లో పోలింగ్ స్టార్ట్ అయింది. సో ఈ దశకున్న ఈ 7th ఫేజ్కున్న రాజకీయ విశిష్టత ఏంటి? అండ్ ఇప్పటివరకు జరిగిన 6 దశల్లో ఫలితం తేలిపోయిందా? ఈ దశ పోలింగ్ ఫలితాన్ని నిర్ణయిస్తుందా? అంటే ఇది 7వ దశలో ఇప్పుడు 57 సీట్స్కు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఉత్తరప్రదేశ్లో 13 సీట్లు, పంజాబ్లో మొత్తం 13 సీట్లకు ఇప్పుడే జరుగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో 4 సీట్లు, బెంగాల్లో 9, బీహార్లో 8, జార్ఖండ్లో 3, చండీగఢ్లో 1 నాకు గుర్తున్నంత వరకు. సో ఇవి ఈ 57 సీట్లకు, ఒరిస్సాలో 6 ఈ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకంటే మన దేశంలో ఒక ఫేజ్ అని అన్ని కలిపినా దేని రాజకీయం దానికి. ఇప్పుడు యూపీలో బీజేపీకి, ఎస్పీ కాంగ్రెస్ అలయన్స్కు, ఒరిస్సాలో బీజేపీ బీజేడీకి మధ్య, పంజాబ్లో ఆప్కు కాంగ్రెస్కు మధ్య, సో హిమాచల్లో కాంగ్రెస్కు బీజేపీకి మధ్య ఇలా మారిపోతూ ఉంటుంది. మన దేశంలో ఒకే రకంగా ఉండవు. సో ఈ 57 సీట్లలో లాస్ట్ 2019 ఎలక్షన్స్లో 50లో 25 మాత్రమే బీజేపీ గెలుచుకుంది. అంటే 57లో 25 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుంది. అంటే 2019లో బీజేపీకి 303 సీట్లు వస్తే వాస్తవంగా ఈ దశ 7వ దశకు ముందే బీజేపీకి సొంతగా మెజార్టీ వచ్చేసింది. 278 సీట్స్ వచ్చాయి. అప్పటికే 278 సీట్లు వచ్చాయి. 278 సీట్లు అంటే మెజార్టీ వచ్చేసింది. ఎందుకంటే 272నే మెజారిటీ. సో ఆల్రెడీ మెజారిటీ కన్నా ఇంకా 6 సీట్లు ఎక్కువనే వచ్చాయి. సో అందువల్ల అప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లో 7th ఫేజ్కు సంబంధం లేకుండానే డిసైడ్ అయిపోయింది దేశంలో ఎవరు అధికారంలోకి వస్తారు. సో ఇప్పుడు ఈ 7th ఫేజ్ కన్నా ముందే డిసైడ్ అవుతుందా అంటే బహుశా కాకపోవచ్చు అనేది ఎక్కువ విశ్లేషణలు వస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ టైము మీకు ఒక 10% సీట్లు, అంటే 282 సీట్స్ బీజేపీ గెలుచుకుంది. ఈ 2014 ఎలక్షన్స్లో 282 నుంచి 303కి పెరిగింది. 282లో 2019కి వచ్చే వరకు 10% సీట్లు కోల్పోయింది. అంటే 2014లో బీజేపీ గెలుచుకున్న సీట్లలో 26 సీట్లు బీజేపీ ఓడిపోయింది 2019లో. సో ఆ లెక్కన ఇప్పుడు 303 సీట్స్ గెలుచుకుంది బీజేపీ. అందులో 278 సీట్స్ కనుక లాస్ట్ ఎలక్షన్స్లో గెలుచుకుంది కనుక అందులో 10% కనుక మళ్ళీ ఓడిపోతే 251 వరకే వస్తుంది 6th ఫేజ్ వరకు. 7th ఫేజ్ చాలా కీలకమవుతుంది అధికారం సొంతగా రావడానికి. సో లాస్ట్ ఎలక్షన్స్లో ఇక్కడ మెరుగైన పర్ఫార్మెన్స్ చూపిన స్టేట్స్ కూడా కాదు. ఉదాహరణకు పంజాబ్లో 13 సీట్లు ఉన్నాయి. పంజాబ్లో ఉన్న 13 సీట్లలో బీజేపీకి లాస్ట్ ఎలక్షన్స్లో వచ్చింది 2 సీట్లు మాత్రమే. 9% ఓటింగ్ వచ్చింది పంజాబ్లో, 2 సీట్లు వచ్చాయి. ఆ 2 సీట్లు రావడానికి కూడా కారణం శిరోమణి అకాలీ దళ్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల. ఎందుకంటే 9% ఓటింగ్కు 2 సీట్లు రావు కదా. సో ఈ శిరోమణి అకాలీ దళ్కు 28% ఓటింగ్ వచ్చింది. శిరోమణి అకాలీ దళ్కు కూడా 2 సీట్లు వచ్చాయి. అంటే కూటమికి అప్పుడు ఎన్డీఏకు 37% ఓటింగ్ వచ్చింది, 4 సీట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు బీజేపీ, శిరోమణి అకాలీ దళ్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. సో అందువల్ల ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆ 2 సీట్లు కూడా నిలుపుకోవడమే ఛాలెంజ్. ఇక కొత్తగా సీట్లు వచ్చేటువంటి అవకాశం చాలా పరిమితం. ఎందుకంటే పంజాబ్లో బీజేపీకి పెద్ద భూమిక లేదు. ఎప్పుడు కూడా అకాలీ దళ్కు 1996 నుంచి 2020 వరకు కూడా అకాలీ దళ్తో పొత్తున్నప్పటికీ కూడా బీజేపీ వాజ్ జూనియర్ పార్ట్నర్ టు అకాలీ దళ్. శిరోమణి అకాలీ దళ్ సీనియర్ పార్ట్నర్గా, బీజేపీ జూనియర్ పార్ట్నర్గా ఉంటూ వచ్చింది. 2020లో విడిపోయారు. ఈ వ్యవసాయ చట్టాల పైన డిఫర్ అయిపోయి శిరోమణి అకాలీ దళ్ వెళ్ళిపోయారు. ఇటీవల కలవటానికి మళ్ళీ ప్రయత్నం చేసినా కూడా పొత్తు కుదరక విడివిడిగా పోటీ చేస్తున్నారు. అందువల్ల అక్కడ అవకాశం లేదు. ఇక ఒరిస్సాలో 6 సీట్లు ఉన్నాయి. ఈ 57 సీట్లలో ఈ 6 సీట్లలో 2 సీట్లు బీజేపీ గెలుచుకుంది. లాస్ట్ టైం బిజు జనతాదళ్ 4 సీట్లు గెలుచుకుంది. ఒరిస్సాలో 21 సీట్స్ ఉంటే బీజేపీ టోటల్గా 8 సీట్స్ గెలుచుకుంది. ఈ ఫేజ్లో ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో 2 సీట్స్ గెలుచుకుంది. సో అక్కడ ఇంకో 4 సీట్లు బిజు జనతాదళ్ గెలుచుకుని ఉంది. ఏమైనా స్కోప్ బీజేపీ ఆశించేది ఏంటంటే
అక్కడ తన టాలీ ఇంప్రూవ్ అవుతుంది ఒరిస్సాలో అని బీజేపీ బాగా నమ్ముతోంది. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా బీజేపీకి అక్కడ పెరుగుతుంది ఒరిస్సాలో అంటున్నారు. అలా అయితే ఈ 4 బిజు జనతాదళ సీట్లలో 1, 2 ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉంటే చెప్పలేదు. ఆ పంజాబ్లో ఉన్న 2 సీట్లు పోయే ప్రమాదం కూడా ఉంది, ఎందుకంటే ఆడ అకాలీదళతో పొత్తు లేదు కనుక. ఇక బెంగాల్లో 9 సీట్లు ఉన్నాయి. బెంగాల్ 9కి 9 తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకున్న సీట్లు లాస్ట్ ఎలక్షన్స్లో. సో 9కి 9 తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకున్న సీట్లు కనుక లాస్ట్ ఎలక్షన్లో బెంగాల్లో 42 సీట్లుంటే బీజేపీకి 18 సీట్స్ వచ్చాయి లాస్ట్ ఎలక్షన్లో. సో అక్కడ బీజేపీ ఆశ ఏంటంటే 3 ముక్కోణ పోటీ ఉంది. సో బీజేపీతో పాటు కాంగ్రెస్, సిపిఎంలు కూడా పోటీ చేస్తున్నాయి. సో అందువల్ల ఈ ముక్కోణ పోటీ ఎవరికి బెనిఫిట్ అవుతుంది? యాంటీ తృణమూల్ ఓటు చీలిస్తే తృణమూల్ కాంగ్రెస్ బెనిఫిట్ అవుతుంది, యాంటీ బీజేపీ ఓటు చీలిస్తే బీజేపీకి బెనిఫిట్ అవుతుంది. సో అందువల్ల బీజేపీకి కాస్త ఆశ ఉన్నది 9 సీట్లలో తమకేమైనా కొన్నైనా రాకపోతుందా అని బీజేపీ ఆశపడుతుంది. ఇక బీహార్లో 8 సీట్లు ఉన్నాయి. ఈ బీహార్లో 8 సీట్లలో లాస్ట్ ఎలక్షన్లో నాకు గుర్తున్నంత వరకు అత్యధికంగా ఎన్డీఏ గెలుచుకున్న సీట్లాగా ఉన్నాయి. సో ఉత్తరప్రదేశ్లో ఈ 13 సీట్లు పూర్వాంచల్ రీజన్లో ఉన్నాయి. పూర్వాంచల్ రీజన్లో బీజేపీ, ఎస్పీ కాంగ్రెస్లతో చాలా గట్టి పోటీ, బలమైన పోటీ ఎదుర్కొంటోంది. హిమాచల్ ప్రదేశ్లో 4 సీట్లు ఉన్నాయి. బీజేపీ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయి ఉన్నది, కాంగ్రెస్ అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచింది. అందులో ఇప్పుడు కీలకమైన సినిమా కంగనా రనౌత్ పోటీ చేసేటువంటి మండీ సీట్ ఉంది. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక జరుగుతున్న ఎన్నికలు 2022లో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి విజయం సాధించింది. సో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి తన ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని పార్లమెంట్ ఎన్నికలకు పోతే అడ్వాంటేజ్ ఉంటుందని ప్రయత్నించి 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాక్కున్నారు కూడా. ఒక రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారు కూడా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడి కాంగ్రెస్లోనే అసమ్మతి వర్గ నాయకులైన విక్రమాదిత్య, మాజీ సీఎం వీరభద్ర సింగ్, ప్రతిభా సింగ్ల కుమారుడు. సో ఆయన ఇప్పుడు ఎంపీగా కూడా పోటీ చేస్తున్నాడు. సో అందువల్ల హిమాచల్ ప్రదేశ్లో అవకాశం ఏమైనా బీజేపీకి ఉంటుందా, నిలబెట్టుకోగలుగుతుందా, లేదా కాంగ్రెస్కి అవకాశం ఉంటుందో చూడాలి. అందువల్ల ఈ 57 సీట్లలో లాస్ట్ ఎలక్షన్స్లోనే బీజేపీకి 25 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ 25లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే, ఒకవేళ ఇప్పటి వరకు 6 పేజెస్లో ఏమైనా డ్యామేజ్ జరిగినా ఈ 7th పేజ్ కాస్త కవరప్ చేయడానికి అవకాశం ఉంది. డ్యామేజ్ ఎందుకంటున్నా అంటే లాస్ట్ ఎలక్షన్స్లో 10% సీట్లు 2014లో గెలుచుకున్న సీట్లలో 10% ఓడిపోయింది, 26 సీట్లు ఓడిపోయింది. ఆ లెక్కన కనుక 10% ఓడిపోతే ఇప్పటి వరకు 6 పేజెస్లో బీజేపీకి వచ్చిన 278లో 10% పోతే 28 వెళ్ళిపోతుంది, అంటే 250కి వచ్చేస్తుంది. 250లో ఈ 25 సీట్లు కీలకమైనది. 25 నిలుపుకోవాలి, కనీసం నిలుపుకుంటే సింగిల్ సొంతగా మెజార్టీ ఉంటుంది. అఫ్కోర్స్ ఇవన్నీ చేసినా ఎన్డీఏ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్న పక్షాలు ఉంటాయి, భవిష్యత్తులో ఎన్డీఏ చేరే పక్షాలు ఉంటాయి కనుక అధికారం పోవడానికి ప్రమాదం అని కాదు. కానీ సొంతగా తనంతర తానే అధికారంలోకి 2014లో 282 సీట్లు, మ్యాజిక్ ఫిగర్ 272 వస్తే అధికారం ఏ రాజకీయ పార్టీకైనా 543 సీట్స్ కనుక 50% ప్లస్ 1 వచ్చినా సరిపోతుంది. సో 272 రావాలి. 2014లో 282 వచ్చాయి, 2019లో 303 వచ్చాయి. అందువల్ల ఈ 7th ఫేజ్ క్రూషియల్. బీజేపీ సొంతగా 272 మార్క్ దాటుతుందా, లేదా మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉండాలా అనే తేల్చే కీలకమైన ఫేజ్ 7వ దశ. ఏడవ దశ ఎన్నికల పోలింగ్ పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తాయి సార్. ఈ ఎగ్జిట్ పోల్స్ మీద చాలా క్యూరియాసిటీ పెరిగింది. ఎగ్జిట్ పోల్స్ అంటే వివిధ సంస్థలు, మీడియా సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలని వెలువరుస్తూ ఉన్నాయి. అనేక సందర్భాల్లో పరస్పరం